ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానల్లో అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఎప్పటినుంచో ఉద్యోగులు, పెన్షనర్లందరూ కూడా ఆదాయ పన్నుని తగ్గించాలని చెప్పి ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం దాదాపు 10 ఏళ్ల నుంచి ఎక్కువ మార్పులు చేయకపోవడం వల్ల ఉద్యోగులు అయితే చాలా నష్టానికైతే గురవుతున్నారు. లక్షల్లో ఆదాయ పన్నులు అయితే చెల్లిస్తున్నారు. ధరలు భారీ ఎత్తున పెరిగిపోవడం వల్ల ఉద్యోగుల్లో, పెన్షన్లో మరి జీతం మీద ఆధారపడి బతికే వేతన జీవుల్లో మరి కొనుగోలు శక్తి అయితే తగ్గిందనడంలో వాస్తవం అయితే ఉంది. కాబట్టి ప్రభుత్వాలు వెంటనే మేల్కొని మరి కొనుగోలు శక్తి పెరగడానికి ఏం చేయాలి అనేటువంటి మార్గాలను కూడా వెతకాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అందులో ముఖ్యమైనది మరి ఉద్యోగులకు సంబంధించి ఏ సంక్షేమ పథకం కూడా అమలు కావడం లేదు. ఇక ఆదాయ పన్ను రేట్లో మార్పు లేకపోవడం వల్ల ఉద్యోగులు, పెన్షన్లందరూ కూడా చాలా అన్యాయానికి గురవుతున్నారు, చాలా ఆర్థిక నష్టానికి లోనవుతున్నారు. కాబట్టి వెంటనే ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీలు కానీ, డిఏలు కానీ టైం టు టైం ఇవ్వాలి. తర్వాత అదేవిధంగా ఆదాయ పన్ను రేట్లలో కూడా కోత విధించాలని చెప్పేసి అందరూ కూడా నిపుణులందరూ కూడా, ఆర్థిక నిపుణులందరూ కూడా ప్రభుత్వానికి సూచనలు అయితే ఇస్తున్నారు. మరి ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో, ఉద్యోగులకు ఒక గుడ్ న్యూస్ రాబోతుంది అన్నటువంటి ఒక న్యూస్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆదాయ పన్ను రేట్లలో కోత, దేశంలో వినియోగం పెంచేందుకు వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లలో కోత విధించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. కేంద్ర బడ్జెట్లో దీనిపై ప్రతిపాదనలు ఉంటాయని దీనికి సంబంధించిన సీనియర్ ప్రభుత్వ అధికారులు అయితే వెల్లడించారు. 15 లక్షల వరకు ఆదాయం వస్తున్న వ్యక్తులపై ఆదాయ పన్ను తగ్గించాలని నిర్ణయించినట్లు ఈ అధికారి అయితే తెలిపారు. ఇది మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించేటువంటి ఒక చర్య. ఆర్థిక వ్యవస్థ మందగించడంతో వినియోగాన్ని పెంచడానికి వచ్చే 2025 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్లో ఈ మేరకు ప్రతిపాదనలు చేయనున్నారు. ఈ నిర్ణయం వల్ల పెద్ద సంఖ్యలో పన్ను చెల్లింపుదారులు ప్రయోజనం పొందుతారు. ప్రధానంగా నగరాల్లో అత్యధిక జీవన వ్యయాల భారంతో ఉన్నవారికి ఉపశమనం అయితే కలగనుంది. ఇక్కడ చూస్తే దేశంలో వినియోగం పెంచేందుకే చర్యలు, బడ్జెట్లో ప్రతిపాదనలు, 15 లక్షల వరకు ఆదాయ పన్ను తగ్గింపు యోజన, మధ్యతరగతి వారికి ఉపశమనం, మందగించిన ఆర్థిక వ్యవస్థకు ఈ విధంగా మరి చికిత్స అన్నట్టు ఇక్కడ న్యూస్ అయితే వస్తుంది. ట్యాక్స్ పేయర్లకు బడ్జెట్ బూస్ట్, పన్ను భారం తగ్గే ఛాన్స్. మరి ఈ విధంగా 15 లక్షల వరకు నో ట్యాక్స్ అనేది మంచిగానే ఉంది. కానీ ఇంకా 20 లక్షల వరకు నో ట్యాక్స్ విధానాన్ని స్లాబ్ రేట్లో తీసుకొస్తే బాగుంటుంది. ఇక్కడ చూస్తే ప్రస్తుత ఆర్థిక విధానంలో వార్షిక ఆదాయం 3 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంటే 5 నుంచి 20% మధ్య పన్ను ఉంటుంది. మరి 15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం వస్తే 30% పన్ను కట్టాల్సి వస్తుంది. మరి ఈ కొత్త పన్ను విధానం ప్రకారం 3 లక్షల వరకు ఆదాయానికి 0% పన్ను ఉంటుంది. తర్వాత 3 నుంచి 7 లక్షల బ్రాకెట్పై 5% పన్ను, 7 నుంచి 10 లక్షల బ్రాకెట్పై 10% పన్ను, 10 నుంచి 12 లక్షల బ్రాకెట్ వారికి 15% పన్ను, 12 నుంచి 15 లక్షల బ్రాకెట్ వారికి 20% పన్ను, ఇక 15 లక్షల అంతకంటే ఎక్కువగా ఉంటే 30% పన్ను విధిస్తున్నారు. మరి పన్ను చెల్లింపుదారులకు ప్రస్తుతం ఈ 2 ఆప్షన్లు అయితే అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏదో ఒక దానిని ఎంచుకోవాలి. మొదటి విధానాన్ని ఎంచుకుంటే ఇంటి అద్దె, బీమా వంటి ఖర్చులపై పన్ను రాయితీ ఇస్తారు. దీనివల్ల ట్యాక్స్ పేయర్లు కొంత డబ్బు ఆదా అవుతుంది. ఇక రెండవ ప్లాన్ను 2020లో తీసుకొచ్చారు. ఈ విధానంలో పన్ను రేట్లు తక్కువ ఉంటాయి, కానీ ఇంటి అద్దె వంటి ఎలాంటి మినహాయింపులు అయితే ఉండవు. అయినప్పటికీ తక్కువ పన్ను రేటు వల్ల ఎక్కువ మందికి కొత్త విధానానికి మారుతున్నారని ప్రభుత్వం చెబుతోంది. మన దేశంలో ఎక్కువ మంది ట్యాక్స్ పేయర్ల ఆదాయం 10 లక్షల వరకు ఉంటుంది. ఈ బ్రాకెట్లోనే మెజార్టీ ట్యాక్స్ పేయర్లు అయితే ఉంటున్నారు. కాబట్టి 15 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్లో లేకుండా ట్యాక్స్ తగ్గించే విధంగా మరి బడ్జెట్లో ప్రతిపాదనలు ఉంటాయని చెప్పేసి ఒక అధికారి అయితే చెప్పడం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన మన దేశ జీడిపి గ్రోత్ సెప్టెంబర్ క్వార్టర్లో 7 క్వార్టర్ల కనిష్టానికి పడిపోయింది. జీడిపి పెరగాలంటే మధ్యతరగతి జనం మరింత ఖర్చు పెట్టేలా ప్రభుత్వం చేయాలని నిపుణులు అయితే సూచిస్తున్నారు. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండడంతో జనం ఎక్కువగా ఖర్చు పెట్టలేకపోతున్నారు. సబ్బులు, షాంపూలు, ఆటోమొబైల్స్ వంటి వాటికి గిరాకీ పడిపోతుంది. పల్లెటూర్లతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తమపై విధిస్తున్న అధిక పన్నులను తొలగించాలని మధ్యతరగతి కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ వస్తోంది. మరి ధరల పెరుగుదలకు తగ్గట్టు జీతాలు పెరగకపోవడంతో ఈ మధ్యతరగతి వర్గంలో తీవ్ర అసంతృప్తి ఉందని నిపుణులు అయితే చెప్తున్నారు. అందుకే ఇంటి బడ్జెట్లు తగ్గుతున్నాయంటున్నారు. ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, ప్రైవేటు ఉద్యోగులకు కానీ, కార్మికులకు, అసంఘటిత రంగంలో పనిచేసే వారికి ఎవరికి కూడా వేతనాలు పెరగకపోవడం, వేతనాల్లో స్తబ్దత ఏర్పడడం వల్ల మరి వినియోగ శక్తి పడిపోయి వీటు ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి కేంద్ర ప్రభుత్వం ఈ ట్యాక్స్ పేయర్లకు బడ్జెట్ బూస్ట్, పన్ను భారం తగ్గించే ఛాన్స్కి సంబంధించిన ప్రతిపాదనలు ఏమైనా చేసి దాన్ని ఆమోదించి మరి ఉద్యోగులు, పెన్షన్లకు అందరికీ కూడా సంతృప్తి పరిచేలా మరి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లు నిర్ణయిస్తారని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇంకా బడ్జెట్ కూడా త్వరలోనే ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలి. ఎందుకంటే ఉద్యోగులకి సంక్షేమ పథకాలు అందడం లేదు. తర్వాత మెడికల్ సంబంధించి చాలా ఖర్చులు పెట్టుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా ట్యాక్స్లు మాత్రం లక్షల్లో కట్టాల్సి వస్తుంది. కాబట్టి చాలా అసంతృప్తితో ఉన్నారు. ఈ అసంతృప్తిని తొలగించాలని, ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించాలని చెప్పేసి కోరుతున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.